తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించిన అనంతరం పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఘనంగా నిర్వహించారు. స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలో బలుసులమ్మ అమ్మవారి ఆశీస్సులు గ్రామానికి, నియోజకవర్గానికి, రాష్ట్రానికి ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామదేవత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలని, తాడేపల్లిగూడెంలో సంక్రాంతితో పాటుగా అమ్మవారి జాతర పండుగలు జరుగుతుందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం తన పరిపాలనతో ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటుందని తెలిపారు. సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన అమ్మవారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా చేసిన, ఈరోజు ఎమ్మెల్యేగా చేసిన అమ్మ ఆశీస్సులతో నేను ఎప్పుడూ మర్చిపోకుండా అమ్మవారి దయ వల్ల మనం ఎలా ఉన్నామనే ఆలోచనతో ఎప్పుడు కూడా ఈ గుడి అభివృద్ధి చెందడమే కాకుండా నిత్యం అన్నదానం జరగాలి. ప్రతి శుక్రవారం కూడా వేలాది మంది ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజుల్లో. మరి దానికి శ్రీరంగం అంజి గారిని ఆ రోజు చైర్మన్గా చేయడం, ఆ రోజు నుంచి చూసా తప్పకుండా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం, పెద్ద ఎత్తున అందరికీ ఒక విందు భోజనంలో ఏర్పాటు చేయడం కూడా జరుగుతోంది. మరి ఈ అన్నింటికి కారణమైన బలుసులమ్మ తల్లికి మనం ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. మరి ఆవిడ దయ వల్లే మన రేపు రాబోయే సంవత్సరంలో మరి మళ్ళీ మనం జాతర చేసుకున్నామంటే మధ్యలో చేసే అవకాశం ఉన్న అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మరి ఒక మంచి పని చేయడానికి మరి తాడేపల్లిగూడెం పండగ జాతర అంటే అది ఒకళ్ళ ఇంట్లో పండగ కాదు. మనం పండగ రాబోతూ ఉందంటే సంక్రాంతికి ఏ రకంగా మనం అనుకుంటాం, అదేవిధంగా మన ఊర్లో మరొక సంక్రాంతి 2026 సంవత్సరం 2 సంక్రాంతులు జరుపుకుంటాం మనం. ఒకటి బలుసులమ్మ తల్లి జాతర, ఒకటి సంక్రాంతి. మరి అదేవిధంగా మనం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అమ్మ దయ ఉంటే మరి అందరి దయ ఉన్నట్టే. మరి అదేవిధంగా ఈ పరిపాలన చేసే శక్తిని కూడా అమ్మవారే ఇవ్వాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మంచి చేయాలి 10 మందికి అనే ఉద్దేశంతో మరి నేను మొదటి నుంచి అదే ఆలోచనలో ఉన్నాను. అదేవిధంగా అమ్మవారి సహకారం పూర్తిగా ఉందని నమ్ముతూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి పేరునాదైన మరి శ్రీరంగం అంజి గారు ఈరోజు అన్నదానం ఆయన ఏర్పాటు చేశారు. ఆయన మిత్ర బృందం అందరూ మరి వాళ్ళ మిత్ర బృందం అందరికీ మరి ఒక్కరు చేయలేరు, శ్రీరంగం అంజి అని ఒక్కరు చేయలేడు. ఆయనతో పాటుగా వాళ్ళ మిత్రులందరూ కూడా సొంత పనిలాగా ఒక పెళ్ళి అయితే ఆ ఇంట్లో ఎలా కష్టపడతారో అదేవిధంగా మరి ప్రతి శుక్రవారం పెళ్లి చేసిన విధంగా మరి ఈ కమిటీ సభ్యులందరూ చేతనందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు పట్టణానికే కాకుండా ఈ రాష్ట్రానికి కూడా ఇవ్వాలని, అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కూడా మరొక సంవత్సరం పూర్తయింది. మరి వచ్చిన మొదటి రోజు నుంచి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కూడా మరి ఇంకా మంచి పేరు వచ్చే విధంగా 10 మందికి ఆకలి తీర్చే విధంగా అమ్మవారి ఆశీస్సులు దాతలకు కానీ అందరికీ ఉండాలని, పూర్తి సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వైఎస్ఆర్ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్కిటెక్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధించి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ నుండి పర్మిషన్ లేకపోయినా విద్యార్థులతో అడ్మిషన్లు నిర్వహించారని అన్నారు. 5 సంవత్సరాలు గడిచి తీరా చివరి పరీక్షలు 10 రోజుల్లో నిర్వహించాల్సి ఉన్నా ఇంకా అనుమతులు రాకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోందని అన్నారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ విశ్వనాథ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థులను ఇబ్బందికి గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. 20 సంవత్సరంలో కడపలో వైఎస్ఆర్ ఆర్కిటెక్ట్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ అప్పటి నుంచి కడప జిల్లాలో వైఎస్ఆర్ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే ఆర్కిటెక్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిందో ఈ డిపార్ట్మెంట్ కు సంబంధించి సిఓఏ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ నుంచి పర్మిషన్ లేకుండా అప్పుడున్నటువంటి యూనివర్సిటీ అధికారులు విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులకు స్పష్టమైనటువంటి అంశాలు చెప్పకుండా అడ్మిషన్లు చేయించుకొని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు దాదాపు 500 మంది 13 డిపార్ట్మెంట్లతో ఇవాళ విద్యను అభ్యసిస్తా ఉన్నారు ఈ యూనివర్సిటీలో. ఎస్పెషల్లీ 100 మంది విద్యార్థులు అంటే 2020 సంవత్సరం 21 సంవత్సరం 22 సంవత్సరానికి సంబంధించి ఆర్కిటెక్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ పర్మిషన్ లేకోకుండా ఇవాళ అడ్మిషన్లు చేసి కేవలం 1 నెల గడువు మాత్రమే ఉంది ఫైనల్ ఎగ్జామ్స్ కు. ఇప్పటికీ ఆ పర్మిషన్ సంబంధించి అడ్మిషన్ నెంబర్ సంబంధించి ఎటువంటి సమాచారం విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందజేయకోకుండా ఇంకా అదిగో వస్తుంది ఇదిగో వస్తుందని చెప్పి మాయ మాటలు చెప్తూ 5 సంవత్సరాల డిగ్రీని ఇవాళ గాల్లో పెట్టినటువంటి వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్
ప్రొఫెసర్ ఇలాంటి వారిపైన విద్యాశాఖ మంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్య కడప జిల్లా సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి అదేవిధంగా 13 డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వాటిల్లో విద్యార్థులకు అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ విశ్వనాథ్ గారు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం పక్కన విద్యార్థులకు సంబంధించినటువంటి బిల్డింగ్ సంబంధించినటువంటి రెంట్ పే చేస్తుంది. కానీ విద్యార్థులను మోసం చేస్తూ 12,000 రూపాయలు కాసన్ డిపాజిట్ కట్టించుకొని మీకు హాస్టల్ లేదని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి సర్క్యులర్ జారీ చేస్తా ఉన్నారు. ముందస్తు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఇలాంటి వైఖరి సరైంది కాదు. తర్వాత అధ్యాపకులే లేకోకుండా 21 మేకు వాళ్ళ యొక్క గడువు కాలం పూర్తయినా రెన్యువల్ లేకుండా కొంతమంది విద్యార్థులు ఆన్లైన్ పేరుతో మరి కొంతమంది విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్ పేరుతో ఉన్నటువంటి విద్యార్థులకు అకామిడేషన్ లేకోకుండా విద్యార్థులు తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారు. సాక్షాత్తు కడప జిల్లాలో రాష్ట్రంలో ఏకైక యూనివర్సిటీ వైఎస్ఆర్ అండ్ ఆర్కిటెక్ట్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి ఇలాంటి గతి దాపురించింది. ఇలాంటి అంశాలపైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రిన్సిపల్ సెక్రటరీ, చైర్మన్ ఎవరైతే ఉన్నారో వీరు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తల్లికి వందనం పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సాయం అందిస్తామన్న మంత్రి లోకేష్. 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 8,745 కోట్లను జమ చేసినట్టు స్పష్టం. వైసీపీ లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తుందన్న మాజీ మంత్రి అంబటి. కార్యకర్తలకు నాయకులకు అండగా ఉండి మేమున్నామనే భరోసా కల్పిస్తోందని వెల్లడి. గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. చంద్రప్రభ వాహనంపై పట్టణ పురవీధుల్లో విహరించిన శ్రీవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.